శాంతి. ఈరోజు మురళీ డేటు 4 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ముఖ్యమైనది స్మృతి యాత్ర. స్మృతి యాత్ర ద్వారానే ఆయువు వృద్ధి చెందుతుంది, అలాగే వికర్మలు కూడా వినాశనం అవుతాయి. స్మృతిలో ఉండేవారి స్థితి, మాట, మంతి అన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీకు దేవతల కంటే కూడా చాలా ఎక్కువ సంతోషం ఉండాలి, ఎందుకు? సమాధానము, ఎందుకంటే మీకు ఇప్పుడు చాలా పెద్ద లాటరీ లభించింది. భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు. సత్యయుగంలో దేవతలను దేవతలే చదివిస్తారు. ఇక్కడ మనుష్యులను మనుషులే చదివిస్తారు. కానీ ఇప్పుడు ఆత్మలైన మిమ్మల్ని స్వయం పరమాత్మయే చదివిస్తున్నారు. మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవుతూ ఉన్నారు. మీలో పూర్తి జ్ఞానం అంతా ఉంది. దేవతలకు ఈ జ్ఞానం ఉండదు అని బాబా అంటున్నారు. పాట, మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి. ఓం శాంతి. నూతన యుగంలో దేవీ దేవతలు ఉంటారు. వారు కూడా మనుషులే, కానీ వారి గుణాలు దేవతల వలె ఉంటాయి. వారు డబల్ అహింసకులైన వైష్ణవులు. ఇప్పుడు మనుషులు డబల్ హింసకులుగా ఉన్నారు. చంపుకుంటూ కోట్లాడుకుంటూ ఉంటారు. కామ ఖడ్గమును కూడా ఉపయోగిస్తారు. వికారి మనుష్యులున్న ఈ లోకమును మృత్యులోకము అని అంటారు. దేవీ దేవతలు ఉన్న ఆ లోకమును దేవలోకము అని అంటారు. వారు డబల్ అహింసకులుగా ఉండేవారు దేవతలు. ఒకప్పుడు వారి రాజ్యము కూడా ఉండేది. కల్పము ఆయువు లక్షల సంవత్సరాలైతే ఏ విషయము ఆలోచనలకు కూడా అందదు. ఈ రోజుల్లో కల్పము యొక్క ఆయువును కూడా తక్కువ చేస్తూ ఉన్నారు. కొంతమంది 7,000 సంవత్సరాలు అని, కొంతమంది 10,000 సంవత్సరాలు అని అంటూ ఉంటారు. అత్యంత ఉన్నతమైన భగవంతుడు మన తండ్రి అని, మనమంతా వారి పిల్లలము అని, శాంతిధామంలో ఉండేవారమని కూడా పిల్లలకు తెలుసు. మనము అందరికీ దారిని చూపించే పండాలము, అంటే మార్గదర్శకులము. ఈ యాత్ర గురించిన వర్ణన ఎక్కడా లేదు. భలే గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉంది. అయితే దాని అర్థం ఏమిటి? స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ అర్థము ఎవరి బుద్ధిలోకి రాదు. తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడే ఎవరి బుద్ధిలోకైనా వస్తుంది. ఈ సమయంలో మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఇచ్చటైతే మనుష్యులు ఉన్నారు, దేవతలు సత్యయుగంలో ఉంటారు. మీరిప్పుడు తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఇది మీ ఈశ్వరీయ ప్రచార సంస్థ. నిరాకార పరమాత్మను అసలు ఏ మనుష్యులు కూడా అర్థం చేసుకోలేరు. నిరాకారునికి చేతులు కాళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? కృష్ణునికైతే కాళ్ళు, చేతులు, అవయవాలు అన్నీ ఉన్నాయి. భక్తి మార్గంలో ఎన్నో శాస్త్రాలు తయారు చేశారు. ఇప్పుడు పిల్లలైన మీ వద్ద చిత్రాలు మొదలైనవి చాలా ఉన్నాయి. చిత్రాల ద్వారా ఫలానా చిత్రం నుండి ఫలానా విషయాలు అర్థం చేయించాలి అనేది గుర్తుంటుంది. ఇంకా చాలా చిత్రాలు తయారవుతూ ఉంటాయి. అత్యంత పైభాగమున ఆత్మల లోకమును కూడా చూపాలి. ఆ లోకంలో ఎక్కడ చూసినా ఆత్మలే కనిపిస్తాయి. దాని తరువాత సూక్ష్మవతనము, దాని క్రింద మనుష్య లోకాన్ని చూపించాలి. మనుషులు చివరికి వచ్చి మళ్ళీ పైకి ఎలా వెళ్తారు అనేది కూడా చిత్రంలో చూపించాలి. రోజు రోజుకు నూతనమైనటువంటి పరిశోధనలు జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఎన్ని చిత్రాలు ఉన్నాయో అంత సర్వీసు కూడా చేయాలి. పోను పోను మనుషులు త్వరగా అర్థం చేసుకునేందుకు కావలసిన చిత్రాలు కూడా తయారవుతాయి. వృక్షము చాలా
త్వరగా వృద్ధి చెందుతూ పోతుంది. కల్పం క్రితం ఎవరు ఏ పదవిని పొందుకొని ఉంటారో, ఏ ఫలితం వెలువడిందో మళ్ళీ అదే వెలువడుతుంది. అంతేకాని చివరిలో వచ్చేవారు మాలలోని పూసలుగా తయారు కాలేరు అని కాదు, వారు కూడా మాలలోని మణిపూసలుగా అవుతారు. నవవిధాల భక్తి చేయువారు రాత్రింబవళ్ళు అంటే నిరంతరము భక్తిలోనే మునిగి ఉంటారు. అప్పుడు వారికి సాక్షాత్కారం అవుతుంది. ఇచ్చట కూడా అటువంటి వారు వస్తారు. రాత్రింబవళ్ళు శ్రమ చేసి పతితుల నుండి పావనముగా అవుతారు. బాబా అంటున్నారు, అవకాశమైతే అందరికీ ఉంది, చివరిలో ఎవ్వరూ మిగిలిపోరు. ఎవ్వరూ మిగిలిపోనట్లుగా డ్రామా కూడా అలా తయారై ఉంది. అన్ని వైపులా సందేశమును ఇవ్వాలి. ఒక్కరూ మిగిలిన ఫిర్యాదు చేసినట్లుగా శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. ఈ చిత్రాలు, వార్తాపత్రికలు మొదలైన వాటిలో కూడా ప్రచురింపబడతాయి. మీకు కూడా ఆహ్వానం లభిస్తూ ఉంటుంది. తండ్రి వచ్చారని అందరికీ తెలిసిపోతుంది. ఎప్పుడైతే పూర్తిగా నిశ్చయం కలుగుతుందో అప్పుడు పరిగెత్తుకుని వచ్చేస్తారు. పేరు ప్రసిద్ధమవుతూనే ఉంటుంది. నవయుగమును సత్యయుగము అని అంటారు. నవయుగం అనే వార్తాపత్రిక కూడా వెలువడుతుంది. కొత్త ఢిల్లీ అని అంటారు. కానీ కొత్త ఢిల్లీలో ఈ పాత కోట, చెత్త చెదారము మొదలైనవి ఏమీ ఉండవు. ఇప్పుడైతే ప్రతి వస్తువు కూడా అస్తవ్యస్తమైపోయింది అని బాబా అంటున్నారు. సత్యయుగంలో అన్ని తత్వాలు కూడా సక్రమంగానే ఉంటాయి. ఇక్కడైతే పంచతత్వాలు కూడా చాలా తమో ప్రధానంగా అయిపోయాయి. అచ్చట అన్ని సతో ప్రధానముగా ఉంటాయి. అందువలన అన్ని తత్వాల ద్వారా కూడా అక్కడ సుఖమే లభిస్తుంది. దుఃఖము అనే పేరు కూడా ఉండదు. అందుకే బాబా అంటున్నారు, దాని పేరే ఉంది స్వర్గము అని. వాస్తవానికి ఇప్పుడు మనం పూర్తి తమో ప్రధానముగా అయిపోయాము. ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకున్నారు. సతో ప్రధానముగా అయ్యేందుకు పురుషార్థం చేసి మనం గమ్యానికి చేరుకుంటున్నాము. మిగిలిన వారందరూ అంధకారంలో ఉన్నారు, మనం ప్రకాశంలో ఉన్నాము. మనము పైకి వెళ్తున్నాము. మిగిలిన వారందరూ క్రింద పడుతూ ఉన్నారు. ఈ విచార సాగరమునంతా కూడా పిల్లలైన మీరే కదా చెయ్యాలి. శివబాబా నేర్పించువారు. వారైతే విచార సాగర మధురం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ బ్రహ్మాబాబా అయితే జ్ఞానాన్ని విచార సాగర మథనం చేస్తారు. మీరందరూ కూడా విచార సాగర మథనం చేసి అందరికీ జ్ఞానాన్ని తెలియచేస్తారు. కొందరికి బుద్ధిలో అసలు ఏమాత్రం జ్ఞాన మథనం అనేది జరగదు. పాత ప్రపంచమే గుర్తొస్తూ ఉంటుంది. బాబా అంటారు, పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోండి అని. నెంబర్ వారి పురుషార్థం అనుసారముగా రాజధాని తయారవుతూ ఉంది అని బాబాకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి రాజధానిని స్థాపన చేసి మిగిలిన వారందరినీ వాపస్ తీసుకుని వెళ్ళిపోతాను. వారైతే కేవలం తమ తమ ధర్మాలను మాత్రమే స్థాపన చేస్తారు. వారి వెనుక ధర్మానికి చెందిన వారు వస్తూ ఉంటారు. వారి మహిమ ఏముంది? మహిమంతా మీదే. ఆది సనాతన దేవి దేవతా ధర్మం వారినే హీరో హీరోయిన్ అని అంటారు. వజ్ర సమానమైన జన్మ, గవ్వ సమానమైన జన్మ అనే గాయనం మీ కొరకే ఉంది. మళ్ళీ మీరు ఒక్కసారిగా శిఖరము నుండి దిగి పూర్తిగా క్రిందకి వచ్చేస్తారు. కావున ఈ సంగమయుగంలో పిల్లలైన మీకు లాటరీ లభించింది కనుక మీకు దేవతల కంటే కూడా చాలా ఎక్కువ సంతోషం ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నారు. అక్కడైతే దేవతలు దేవతలని చదివిస్తారు. ఇక్కడ మనుషులను మనుషులే చదివిస్తారు. కానీ ఆత్మలైన మనల్ని మాత్రం పరంపిత పరమాత్మ ఇప్పుడు స్వయంగా చదివిస్తున్నారు. చాలా వ్యత్యాసం అయితే ఉంది కదా.
బ్రాహ్మణులైన మీరు రామరాజ్యము రావణ రాజ్యమును కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు శ్రీమతమును ఎంతగా అనుసరిస్తారో అంతగా ఉన్నతమైన పదవిని పొందుతారు. అజ్ఞాన కాలంలో ఏ పని చేసినా అది వ్యతిరేకముగానే అవుతుంది. చిన్నతనంలో ఇతరులపైన ఆధారపడే బుద్ధి ఉంటుంది. తరువాత యుక్త వయసుకు చెందిన బుద్ధి ఉంటుంది. 16-17 సంవత్సరాల తరువాత వివాహం అవుతుంది. ఈ రోజులలో అయితే చాలా మురికి ఉంది అని బాబా అంటున్నారు. ఒడిలో పెరిగే పిల్లలకు కూడా నిశ్చితార్థం చేస్తారు. తరువాత ఇచ్చి పుచ్చుకోవడం ప్రారంభమవుతుంది. అక్కడ వివాహాలు ఎంతో రాయల్గా ఉంటాయి సత్యయుగంలో. ఇవన్నీ కూడా మీరు సాక్షాత్కారంలో చూశారు. ముందుకు వెళ్ళే కొలది మీకు కూడా మంచి మంచి సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి అని బాబా అంటున్నారు. మంచి ఫస్ట్ క్లాస్ యోగి పిల్లల ఆయువు పెరుగుతూ ఉంటుంది. యోగము ద్వారా మీ ఆయువును పెంచుకోమని తండ్రి చెప్తున్నారు. యోగములో మేము బలహీనముగా ఉన్నాము అని పిల్లలకు తెలుసు. స్మృతిలో ఉండేందుకు చాలా కష్టపడతారు, కానీ ఉండలేరు. క్షణము మర్చిపోతారు. వాస్తవానికి ఇక్కడ ఉండేవారి చార్టు చాలా బాగుండాలి. వెలుపలైతే చాలా చిక్కు సమస్యలలో మునిగి ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు ఇచ్చటనే సతో ప్రధానముగా అవ్వాలి. కనీసం భోజనం తయారు చేస్తూ పనులు చేసుకుంటూ 8 గంటలు నన్ను స్మృతి చేసినట్లయితే అంతిమంలో మీకు కర్మాతీత స్థితి వస్తుంది అని బాబా చెప్తున్నారు. ఎవరైనా నేను 6-8 గంటల యోగంలో ఉంటున్నాను అని చెప్పారు అనుకోండి, బాబా అంగీకరించరు. చాలామంది సిగ్గుపడి చార్టు వ్రాయరు. అర్ధ గంట కూడా యోగంలో ఉండలేరు. మురళి వినడం యోగం కాదు. మురళి వినడం ద్వారా జ్ఞాన ధనాన్ని సంపాదించుకుంటారు. స్మృతిలో వినడం సమాప్తమైపోతుంది. చాలామంది పిల్లలు స్మృతిలో ఉండి మురళి విన్నాము బాబా అని వ్రాస్తూ ఉంటారు. అయితే ఇది స్మృతి కాదు. నేను క్షణము మర్చిపోతాను అని బ్రహ్మా బాబా కూడా స్వయంగా చెప్తున్నారు. స్మృతిలో భోజనం చేస్తానని కూర్చుంటాను. బాబా మీరు అభోక్త కావున నేను తింటాను, మీరు కూడా తినండి అని ఎలా చెప్పను? కొన్ని విషయాలలో బాబా కూడా జతలో ఉన్నారు అని అంటారు. బాబా అంటున్నారు, అన్నింటికంటే ముఖ్యమైనది స్మృతి యాత్ర. మురళీ సబ్జెక్టు పూర్తి వేరుగా ఉంది. స్మృతి ద్వారా పవిత్రముగా అవుతారు, ఆయువు వృద్ధి చెందుతుంది. అంతేకాని మురళి వింటే బాబా అందులో ఉన్నారని అనుకోరాదు. మురళి విన్నందువలన వికర్మలు వినాశనం అవ్వవు. మురళి ద్వారా జ్ఞాన ధనాన్ని సంపాదించుకుంటారు, కానీ స్మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశనం అవుతాయి. దీని కొరకు మీరు చాలా శ్రమ పడాలి కదా అని బాబా అంటున్నారు. చాలామంది పిల్లలు పూర్తిగా స్మృతి చెయ్యలేకపోతున్నారు అనేది కూడా బాబాకైతే తెలుసు. స్మృతిలో ఉన్నవారి స్థితి, మాట, తీరు పూర్తి వేరుగానే ఉంటాయి. స్మృతి ద్వారానే సత్తో ప్రధానమవుతారు. అయితే మాయ ఎటువంటిది అంటే ఒక్కసారిగా తెలివిహీనముగా చేసేస్తుంది. చాలామందిలో జబ్బు తిరగబడుతుంది. ఎప్పుడూ లేని మోహము కూడా ఉత్పన్నమవుతుంది. అందులో చిక్కుకొని మరణిస్తారు. చాలా కష్టంతో కూడిన పని. బాబా అంటున్నారు, మురళి వినడం అనేది వేరే సబ్జెక్టు. మురళి ధనము సంపాదించే విషయము, కానీ ఇందులో ఆయువు పెరగదు, పవిత్రముగా అవ్వరు, వికర్మలు వినాశనం అవ్వవు. మురళిని చాలానే వింటూ ఉంటారు, విని కూడా మళ్ళీ వికారాలలో పడిపోతూ ఉంటారు. సత్యమే చెప్పరు. తండ్రి చెప్తున్నారు, పవిత్రంగా ఉండలేకుంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? బాబా నేను అజామీలుడను, ఇక్కడికి వస్తేనే నేను పావనమవుతాను, ఇక్కడకు వచ్చినందువలన కొంచెమైనా బాగుపడతాను, లేకుంటే మరి ఎక్కడికి వెళ్ళాలి? దారి అయితే ఇదే కదా,
అని ఇలా అంటూ ఉంటారు. ఇటువంటి వారు కూడా వస్తారు. ఏదో ఒక సమయంలో అయితే బాణం తగులుతుంది. మధువనం కొరకు అయితే అపవిత్రులు ఎవ్వరూ రాకూడదు అని బాబా చెప్తారు. ఇది ఇంద్రసభ. ఇప్పటి వరకు అటువంటి వారు కూడా వస్తున్నారు. పోను పోను పక్కా గ్యారంటీ ఇచ్చినంత వరకు లోపలికి అనుమతించబడిన రోజులు కూడా రానున్నాయి. అటువంటి ఆర్డినెన్స్ కూడా వెలువడుతుంది. అపవిత్రులు ఎవ్వరినీ లోపలకు రానివ్వని సంస్థ ఇది అనేది అందరూ ముందు ముందు అర్థం చేసుకుంటారు. ఇది ఎవరి సభనో పిల్లలైనా మీరు అర్థం చేసుకున్నారు. మనము భగవంతుడు, ఈశ్వరుడు, సోమనాథుడు, బబుల్నాథుని వద్ద కూర్చుని ఉన్నాము. పావనంగా తయారు చేసేవారు వారే కదా. ఇప్పుడు చివరి సమయంలో చాలామంది వచ్చేస్తారు. తర్వాత ఎవ్వరూ గలాటాలు మొదలైనవి చెయ్యలేరు. ఈ ధర్మానికి చెందిన వారు మళ్ళీ వచ్చేస్తారు. ఆర్య సమాజం వారు కూడా హిందువులే. కేవలం మఠాలు, మార్గాలు వేరైపోయాయి. దేవతలు సత్యయుగంలో ఉంటారు. ఇక్కడ అందరూ హిందువులే ఉన్నారు. వాస్తవానికి హిందూ ధర్మం అనేది లేదు. హిందూ స్థానము అనేది దేశము పేరు. పిల్లలైన మీరు లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ కూడా స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. విద్యార్థులకు చదువు అనేది గుర్తుండాలి కదా. పూర్తి చక్రం అంతా బుద్ధిలో ఉంది. దేవతలకు మరియు మీకు కొద్దిగా మాత్రమే తేడా మిగిలి ఉంది. పక్కా స్వదర్శన చక్రధారులుగా అయితే మళ్ళీ విష్ణు కులం వారిగా అయిపోతారు. మేము ఇలా తయారవుతున్నామని మీరు భావిస్తారు. ఫైనల్లో దేవతలుగా అవుతారు. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు మీరు ఫైనల్గా అవుతారు. శివ్ బాబా మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తారు. వారిలో జ్ఞానం ఉంది కదా. వారు మిమ్మల్ని తయారు చేయువారు, మీరు తయారయ్యేవారు. బ్రాహ్మణులుగా తయారైన తరువాత దేవతలుగా అవుతారు. ఇప్పుడు ఈ అలంకారాలను మీకు ఎలా ఇవ్వాలి? ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తారు. తరువాత మీరు విష్ణు కులానికి చెందిన వారిగా అవుతారు. సత్యయుగము అనగా వైష్ణవ కులం కదా. కావున ఇలా తయారు కావాలి. మీరు చాలా మధురంగా తయారు కావాలి. అలాంటి మాటలు మాట్లాడుట కంటే మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. దీనికి ఒక దృష్టాంతము కూడా ఉంది. ఇద్దరు వ్యక్తులు వాదులాడుకుంటూ ఉండేవారు. ఒక సన్యాసి వచ్చి నోటిలో గులకరాయి వేసుకోండి, దానిని ఎప్పుడు కూడా బయటకు తీయవద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. దాని వలన వారి యొక్క వాదులాట సమాప్తం అయిపోయింది. 5 వికారాలను జయించడము అంటే ఇది పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభమైతే కాదు. కొంతమంది వారి అనుభవం కూడా ఇలా తెలుపుతారు. నాలో చాలా కోపం ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. చాలా మధురంగా తయారు కావాలి. నిన్నటి వరకు మీరు ఈ దేవతల గుణగానం చేస్తూ ఉండేవారు. నేడు మేము ఇలాంటి దేవతలుగా తయారవుతున్నాము అని మీరు భావిస్తారు. నెంబర్ వారీగానే తయారవుతారు. ఎవరైతే సర్వీసు చేస్తారో బాబా కూడా వారి పేరును తప్పకుండా తీసుకుంటారు. ఇతరులకు దారిని తెలియచేయాలి. మనకి కూడా ఇంతకుముందు అసలు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఎంత జ్ఞానం లభించిందో చూడండి. ఎవరు బాగా ధారణ చేయడం లేదో వారిని గురించి బాబా వీరిలో చాలా క్రోధం ఉంది అనే రిపోర్టు వస్తుంది. అటువంటి వారు ఆత్మిక సేవ చెయ్యలేకపోతే స్థూల సేవనైనా చేయవచ్చు అని బాబా భావిస్తారు. బాబా స్మృతిలో ఉంటూ సేవ చేస్తే ఓహో సౌభాగ్యము. ఒకరికొకరు పరస్పరం స్మృతి ఇప్పించుకుంటూ ఉండండి. స్మృతి ద్వారా చాలా శక్తి లభిస్తుంది. స్మృతి చేసేవారు చార్టు కూడా పెట్టాలి. చార్టు చూస్తే తెలిసిపోతుంది. బాబా ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేస్తూనే ఉంటారు. విశ్వంలో శాంతి కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు.
అనగా విశ్వంలో ఎప్పుడో ఒకప్పుడు శాంతి ఉండేది అని దీని ద్వారా అర్థమవుతుంది. సత్యయుగంలో అసలు అశాంతికి సంబంధించిన ఏ విషయం కూడా ఉండదు. మధురమైన తండ్రి, మధురమైన పిల్లలు మొత్తం విశ్వమంతటిని కూడా మధురంగా తయారు చేస్తారు. ఇప్పుడు మధురత ఎక్కడ ఉంది? ఎక్కడ చూసినా మృత్యువే మృత్యువు తాండవిస్తూ ఉంది. ఈ ఆట అనేకసార్లు జరుగుతుంది, ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పటికీ సమాప్తం కాదు, చక్రము తిరుగుతూనే ఉంటుంది అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: వికర్మలు వినాశనం చేసుకునేందుకు లేక ఆయువును వృద్ధి చేసుకునేందుకు తప్పకుండా స్మృతి యాత్రలో ఉండాలి. స్మృతి ద్వారా మాత్రమే పవిత్రముగా అవుతారు. అందువలన కనీసం 8 గంటల స్మృతి చార్టును తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, దేవతల సమానముగా చాలా మధురముగా తయారు కావాలి. అలాంటి అంటే అసలు అవసరం లేనటువంటి మాటలు మాట్లాడడం కంటే మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. ఆత్మిక సేవ లేక స్థూల సేవ చేస్తూ తండ్రి స్మృతిలో ఉంటే ఓహో సౌభాగ్యము. ఈరోజు వరదానము: సేవలో ఉంటూ కర్మాతీత స్థితిని అనుభవం చేసే తపస్వి మూర్తి భవ. సారాంశము: సమయం చాలా తక్కువగా ఉంది, సేవ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంది. సేవలోనే మాయ వచ్చేందుకు అవకాశం కూడా ఉంటుంది. సేవలోనే స్వభావము, సంబంధాల విస్తారం ఉంటుంది. స్వార్థము కూడా ఇమిడి ఉంటుంది. ఇందులో కొద్దిగా బ్యాలెన్స్ తగ్గిపోయినా మాయ కొత్త కొత్త రూపాలు ధారణ చేసుకొని వస్తుంది. కనుక సేవ మరియు స్వస్థితి యొక్క బ్యాలెన్స్ను అభ్యాసం చేయండి. యజమానిగా అయ్యి కర్మేంద్రియాలు అనే సేవకులతో సేవ తీసుకోండి. మనసులో ఒక బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ స్మృతి ఎమర్జుగా ఉంటే కర్మాతీత స్థితి యొక్క అనుభవిగా తపస్వి మూర్తిగా అవుతారు. స్లోగన్: కారణము అనే నెగిటివ్ను సమాధానము అనే పాజిటివ్గా చేసుకోండి. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఫరిస్తా స్థితిని అనుభవం చేసేందుకు ఏ విధమైన వ్యర్థము మరియు నెగిటివ్ సంకల్పము, మాట, కర్మల నుండి ముక్తముగా అవ్వండి. వ్యర్థము లేక నెగిటివ్ ఈ బరువే సదాకాలం కొరకు డీప్ సైలెన్స్ను అనుభవం చెయ్యనివ్వదు. ఇప్పుడు వ్యర్థమైన బరువు నుండి సదా తేలికగా అయిపోవాలి అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.